హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏకాశ్ బండికి మా అమ్మోరింటికి వెళ్ళాం. మా అమ్మమ్మ వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళినాం. మా అమ్మమ్మ వాళ్ళు కూరగాయలు పెట్టారు. తెంపడానికి వెళ్ళినాం. చూద్దాం పదండి. ఈ నాటంతా మా అమ్మమ్మ వాళ్ళది. ఇక్కడ నుంచి కొద్ది దూరం వెళ్ళాలి. ఇలా నడుచుకుంటూ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మాకు మధ్యలో పాము కనిపించింది. చాలా భయపడినాం. అది చనిపోయింది. ఇక్కడ వచ్చి ఇది బీరకాయ చేను. నీళ్లు పట్టడంతో బాగా వర్షాలు పడి పంట ఖరాబ్ అయింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంటే మిరప చెట్లు, వంకాయ చెట్లు, చిక్కుడుకాయ చెట్లు, బెండ చెట్లు, మొక్కజొన్న ఇలా చాలా పంటలు వేశారు. అన్నీ వీడియోలో చూపిస్తా. వెళ్దాం రండి. మేము ఇప్పుడు వెళ్ళేది మిరప చేనులకి. అలా వెళ్ళి మిరపకాయ తెంపి ఊపిస్తాం రండి. నేనైతే ఒకటే తెంపిన. చూడండి ఎలా కాసిందో. అలానే వంకాయ చెట్లకు వెళ్దాం పదండి. ఇదంతా వంకాయ చేను. మధ్యలో ఇలా రాయితో తీసుకుని కొట్టాను. చూడండి మా వంకాయ చేను ఎట్లా ఉందో. వంకాయలు చాలా బాగా కాసాయి. ఇక్కడ విత్తనాల కోసం కింద పండు వంకాయలు వేశారు. బహుశా చేతిలోకి తీసుకొని వీడియోలో చూపిస్తుంది చూడండి. పడేసి ముందుకు వెళ్దాం రండి. వంకాయలు చాలా గుత్తులుగా కాసాయి. ముందుకు వెళ్తున్నాం. ఈ మిరప చెట్ల నుంచి ముందడికి వెళ్తే అక్కడ పాము చూసినాక చాలా భయం వేసింది. ఎవరు లేకుండా పొలం కాడికి రావడం కష్టం. ఇప్పుడు చిక్కుడు చెట్లు చూపిస్తా పదండి. చిక్కుడు చెట్లు బాగా పెద్ద ఉన్నాయి. చిక్కుడు ఎంత లేత ఉన్నాయో చూడండి. అంతా మా అమ్మ వాళ్ళ పొలం. పక్కనే బెండకాయ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. ఇలా ఫ్రెష్గా కూరగాయలు తెంపుకోవడం వలన హెల్త్కి చాలా మంచిది. బెండకాయ తెంపాలనుకున్నా బెండకాయ ముళ్ళులు నాకు అంటుతాయని మా మమ్మీ తెంపకమన్నది. రైతు కష్టం రైతుకే తెలుసు. పండించే వాళ్ళకే ఆ కష్టం విలువ అంటే తెలుస్తుంది. మిరప చెట్లు చిన్నగా ఉన్నా కాయలు మాత్రం బాగున్నాయి. తర్వాత పదండి మొక్కజొన్న చేను చూపిస్తా. ఇందులో ఫస్ట్ టమాటా చెట్లు వేశారు. నీళ్లు పట్టడంతో తర్వాత మొక్కజొన్న వేశారు. కొంచెం లోపలికి వెళ్తున్నా, చూద్దాం రండి. లోపలికి వెళ్దామంటే కొంచెం భయంగా అనిపించింది. అందుకే ఇక్కడ నుంచి చూసి వచ్చేసాం. మా వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయడానికి మాత్రం మర్చిపోకండి. లోపలికి రావాలంటే భయపడింది. అందుకే మళ్ళీ పైకి ఎక్కింది. బీరకాయ చెట్లు చూపిస్తా పదండి. బీరకాయ చెట్లు మొత్తం ఖరాబ్ అయినాయి. పంట మొత్తం లాసు. ఎన్నో ఆశతోలు పెట్టుకున్న బీరకాయ చెట్లు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఎక్కడన్నా ఒక్కటి బీరకాయ ఉంది. ఇలా చేను మొత్తం తిరిగాం. రోజు అయితే చాలా ఎంజాయ్ చేసింది. రాను అనుకుంటూ పొలం దగ్గరకు వచ్చింది. చెప్తుంది అందరికి చూడండి. నేను కూడా బాగా ఎక్కిన. మా వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోమర్చుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.